వెంకట్రెడ్డి అనే అతను పల్లెలో మంచి మనిషిగా పేరొందిన రైతు. ఉదయం పొలానికి వెళ్తాడు. సాయంత్రం చెరువు కట్ట దగ్గర ఆ చల్లగాలికి కాసేపలా కూర్చుంటాడు. తాను ఒంటరివాడే అయినా తాను ఆప్యాయంగా పెంచుకునే 2 తెల్లటి హంసలుండేవి. వాళ్ళకి చిన్ని అండ్ మిన్ని అని పేరు పెట్టాడు. వీళ్ళిద్దరూ ప్రతిరోజు చెరువు దగ్గరికి వచ్చేవి. వెంకట్రెడ్డి తినగా మిగిలిన అన్నం, పొట్టు తీసుకుని వాటికి వేసేవాడు. ఆ హంసలు కూడా కొంచెం ప్రేమగా అతని దగ్గరికి వచ్చి కొంటెగా మెడ తిప్పుతూ పలకరించేవి. వాళ్ళ మధ్యలో మాటల్లేవంతే, కాని అనుభూతి ఉండేది. ఒక వర్షాకాలం చెరువులో నీరు పెరిగి వరదగా మారింది. ఆ వరదలో హంసలు కనిపించలేదు. వెంకట్రెడ్డి రోజూ చూసేవాడు, పిలిచేవాడు. ఏదీ కూడా స్పందించేది కాదు. బహుశా అవి వెళ్ళిపోయి ఉండొచ్చు అని అనుకుంటాడు. 1 సంవత్సరం తర్వాత గ్రీష్మకాలం వచ్చింది. పొలాల్లో మళ్లీ పనులు మొదలయ్యాయి. వెంకట్రెడ్డి అప్పటికే వృద్ధుడు. ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా అతను కాలు జారి కింద పడిపోయాడు. పాపం దాహం దాహం అని అంటున్నా కూడా అక్కడ ఎవరూ లేరు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాయో ఏమో 2 తెల్లటి హంసలు గట్టిగా కూస్తూ ఆయన దగ్గరికి వచ్చాయి. ఒకటి అతని ముఖంపై నీళ్లు జల్లగా, మరొకటి ఊలళ్ళు పగలగొట్టి ఊరివారికి సమాచారం ఇచ్చింది. గ్రామస్తులు వచ్చి వెంకట్రెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన ప్రాణం నిలిచింది. ఆ ఊరు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఒక రైతు ప్రేమగా అన్నం వేసినందుకే ఆ హంసలు తిరిగి వచ్చి అతని ప్రాణాలు కాపాడాయి అని. ఇందులో నీతేంటంటే, జంతువులు మాటలతో కాదు, మన స్నేహాన్ని మనం వాటికి చేసే మంచి చర్యలతో గుర్తుపెట్టుకుంటాయి. అందుకే మనం చేసే చిన్న సహాయంతో అవి చాలా విశ్వాసంగా ఉంటాయి.